అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రయాణించిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయం 2వ భాగాన్ని మనం చదువుకోబోతున్నాం. ఒక పల్లవి పాడి. శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికి పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికి పయనమైతిని. ప్రొత్తుపోయెను భయములాయను, ప్రొత్తుపోయెను భయములాయను. ఉద్ధరించగా యెహోవా ఆదుకోవయ్యా, నాదు మెస్సయ్యా. అలలపైనే నడచిన నాదు మెస్సయ్యా, ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరములను, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషారుడా, ఆదుకోవయ్యా, నాదు మెస్సయ్యా. అలలపైనే నడచిన నాదు మెస్సయ్యా, ఆదుకోవయ్యా. లేవికాండము 14వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుకుంటున్నాం. పవిత్రుడైన వాడు, కుష్ఠరోగి అయి పవిత్రమైన వాడు పాలెములో వచ్చి 7 దినములు నివసించవాలి. పాలెము వెలుపల 7 దినములు, 8వ దినమున శుద్ధీకరణ చేసిన తర్వాత, పరిశుద్ధుడైన తర్వాత ఇది మళ్ళీ 7 దినములు పాలెములో నివసించాలని తెలియజేస్తూ ఉన్నారు. తన తలను, గడ్డమును, కనుబొమ్మలను క్షౌరము చేసుకొని, రోమమంతటిని క్షౌరము చేసుకొని, బట్టలు ఉదుకుకొని, ఎడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడు. ఆ విధంగా పవిత్రపరచుకోవాలి తనను తాను. 8వ దినము నాడు 2 గొర్రె పిల్లలు, ఏడాది ఆడు గొర్రె పిల్లను నైవేద్యమునకై నూనెతో కలిపిన 3 10 వంతుల గోధుమ పిండిని, అర్ధ సేరు నూనె తీసుకొని రావాలి మందిరం యాజకుని దగ్గరికి. అప్పుడు ఒక మగ గొర్రె పిల్లను, అర్ధ సేరు నూనెను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించాలి యాజకుడు. అపరాధ పరిహారార్థ బలి ఏ విధంగా అర్పించాలో మనము ధ్యానించుకున్నాం. అపరాధ పరిహారార్థమైన బలి పశువు యొక్క రక్తమును వాని మీద, ఎవరైతే పరిశుద్ధుడిగా కుష్ఠరోగము నుంచి పరిశుద్ధుడిగా అయ్యాడో అతని మీద చమరాలి. అంత మాత్రమే కాదు, యావే సన్నిధిని 7 మార్లు ప్రోక్షించాలి. ఆ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తాన్ని యావే సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయాలి. ఇది ఒక విధిగా ఉన్నది. ఆమేన్.